ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బీజాపూర్ సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకి భద్రతా బలగాలకి మధ్య ఎదురు కాల్పులు జరగగా ఈ బీజాపూర్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఎన్కౌంటర్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. వెంకటేష్, ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం ఏ స్థాయిలో మావోయిస్టులకు పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి, ఎంతమంది చనిపోయారు అనేది కూడా మనం రీసెంట్ టైమ్స్ లో చూసాం. లేటెస్ట్ గా మరోసారి భద్రతా దళాలకి అదేవిధంగా మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. బీజాపూర్ సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. సో ఈ కాల్పులో, ఈ ఫైరింగ్ లో ఆల్మోస్ట్ 20 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. వీరిలో కొంతమంది కీలక నేతలు కూడా, మావోయిస్ట్ కీలక నేతలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం మావోయిస్టులు జరిపినట్టు ఎదురు కాల్పుల్లో ఒక జవాన్ కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనం గత 2-3 నెలలుగా మనం చూసినట్లయితే, ఈ ప్యాటర్న్ చూసినట్లయితే కంటిన్యూస్ గా భద్రతా బలాలకి అదేవిధంగా నక్సల్స్ మధ్య కాల్పులు జరపడం, అడవుల్లో పెద్ద సంఖ్యలో నక్సల్స్ చనిపోవడం, ఒకసారి పోలీసులు భద్రతా బలగాలు చనిపోవడం. భద్రతా బలగాల్లో ఆల్మోస్ట్ 10 నుంచి 15 మంది చనిపోతే వాళ్ళ సంఖ్య 70 మంది దాకా చనిపోయారు ఇప్పటిదాకా. మాట చెప్పాలంటే లాస్ట్ 2-3 మంత్స్ ప్యాటర్న్ మనం చూసినట్లయితే తాజాగా మరోసారి మావోయిస్టులో ఉన్న ప్రాంతాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో కూమింగ్ చేస్తుండగా ఒకసారిగా ఫైరింగ్ జరగడం, రెండు వర్గాలు కూడా తీవ్రమైనటువంటి భీకరమైనటువంటి కాల్పులు జరిగి ఆల్మోస్ట్ 7 గంటలుగా ఈ కాల్పులు జరుగుతున్నాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఇంపాక్ట్ అక్కడ అడవుల్లో ఉంది, ఎంత మేరకు ప్రభావం కనిపిస్తుంది అనేది. సో మనకందరి సమాజం ప్రకారం అయితే ఇప్పటివరకు 20 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఒక జవాన్, ఎదురుకాల్పులో ఒక జవాన్ కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కూమింగ్ ఇంటెన్సిఫైగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి గంటలుగా. అట్ ది సేమ్ టైం దీని ఇంపాక్ట్ తగ్గించేందుకు అట్ ది సేమ్ టైం వాళ్ళు రావడం అంటే ఎక్కువ భద్రతా బలగాలను తీసుకురావడం కోసం, అంటే కూమింగ్ ని మరింత విస్తరణ చేయడం కోసం అట్ ది సేమ్ టైం ఆ మావోయిస్ట్ జాడలు కావచ్చు, మావోయిస్ట్ యొక్క దళాల గ్రూపులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం కోసం పెద్ద ఎత్తున ఫోర్స్ ను కూడా దింపే ప్రయత్నం చేస్తున్నారు. వెంకటేష్, వెంకట్, అయితే కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది, మావోయిస్టులు లేని దేశాన్ని చూస్తారు అని చెప్పేసి ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఇలాగా మొండిగా వ్యవహరించడం కాకుండా ఏమైనా చర్చలకు వచ్చే అవకాశం ఉందా, లేదు అంటే ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఏమైనా మనం అనుకోవచ్చా? రైట్, కేంద్ర హోంమంత్రి చాలా స్పష్టంగా మావోయిస్టులను ఏరివేస్తాం, కంప్లీట్ గా వైపౌట్ చేస్తాం, కంప్లీట్ దేశంలో మావోయిస్టు లేకుండా చేస్తామని చెప్పేసి ఆయన చాలా బలంగా ఆల్మోస్ట్ ఒక 5-6 నెలల క్రితమే ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పిన ప్రాస్పెక్ట్ తర్వాత దీని ఇంపాక్ట్ ఆయా రాష్ట్రాల్లో ఎక్కడైతే మావోయిస్ట్ ప్రభావం ఎక్కువ ఉంటుందో ఆ రాష్ట్రాల్లో కూమింగ్ కావచ్చు, లేదంటే ఎన్కౌంటర్స్ కావచ్చు పెరుగుతున్న పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ స్టిక్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుందో ఎట్టి పరిస్థితుల్లో వేర్పాటువాదం అంటే అంతర్గత ఉగ్రవాదాన్ని సహించేది లేదు, వారిని అందరినీ కూడా లేకుండా చేస్తాం, వాళ్ళు వచ్చి లొంగిపోయి జనజీవన స్వాతంత్రం కలిస్తే ఓకే, కానీ ఇది కాదు అని చెప్పి ముందుకెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏరివేత కామన్ అని అమిత్ షా చెప్పారు. అదే ఫాలో అవుతున్నట్టుగా అర్థమవుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.